హాయ్ అండి. మరోసారి కొత్త వీడియోలోకి సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. ఇది అన్నం, చపాతీ, పుల్కా రోటి ఇలా దేంట్లోకైనా సరే నంచుకొని తినడానికి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి. టేస్ట్ అయితే అసలు మాటల్లో చెప్పలేం అంత బావుంటుంది. చాలా సింపుల్‌గా అస్సలు ఎక్కువ మసాలాస్ లేకుండా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన కోడిగుడ్డు గోంగూర రెసిపీనైతే మొదలుపెట్టేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్‌లో ఒక్క స్పూన్ ఆయిలేసుకొని, ఒక్క రూ. 30 గోంగూర అయితే వేసేసుకుందామండి. మేమైతే 2 కట్టలు గోంగూర తీసుకున్నాం. దీన్ని చక్కగా మగ్గించేసుకుందామండి. నీళ్లు అలాంటివి వెయ్యాల్సిన అవసరం ఏం లేదు. మనకి వేడి తగిలితేనే గోంగూర చక్కగా మగ్గిపోతుంది. చూసారా? ఇలా ఒక 60% గోంగూర చక్కగా మగ్గించుకున్న తర్వాత, అందులో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇదొక్క 2 నిమిషాలు మగ్గించుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, మన నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. అదే ప్యాన్‌లో ఒక్క 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక్క చెంచా పసుపు వేసుకొని, మనకి కావాల్సినన్ని ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని ఇందులో ఫ్రై చేసేసుకుందాం. మేమైతే మరీ రోస్ట్‌గా గుడ్లు ఫ్రై చేసుకోమండి. సో, మీరు ఇంట్లో తినే విధంగా ఈ కోడిగుడ్లనైతే ఫ్రై చేసేసుకొని, ఇవి ఒక బౌల్‌లోకి డిష్ ఔట్ చేసేసుకుందాం. చూసారా? మా ఇంట్లో అయితే ఇలా లైట్‌గా ఫ్రై చేసుకుంటే మాకు ఆ టేస్టే నచ్చుతుంది. ఈ గోంగూర కోడిగుడ్డు రెసిపీ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీరొక్కసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లో చిన్న ముక్కల్లా కోసుకున్న ఉల్లిపాయలు, అలాగే మరొక్క 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని, ఇవి చక్కగా వేపేసుకుందామండి. ఈ రెసిపీకి ముందుగా మనం ఎటువంటి తాలింపు సామాన్లు వేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఆ విషయమైతే మర్చిపోకండి. అలాగే ఇప్పుడు అందులో 1:30 స్పూన్ ఉప్పైతే వేసేసుకుందామండి. తర్వాత మళ్ళీ మనం ఉప్పు చెక్ చేసుకొని లాస్ట్‌లో కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. అంతే. ఇందులో మనం అడిషనల్‌గా ఎలాంటి మసాలాస్ అయితే వెయ్యమండి. ఓన్లీ ఉప్పు, పసుపు, కారం వాటిలతోనే ఈ రెసిపీ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని, ఇందాకలా మనం మగ్గించి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదండీ! దాన్ని మేమైతే చక్కగా బ్లెండర్ పట్టేసుకున్నామండి. ఇలా అయితే ఫ్లేవర్ ఇంకా బావుంటుంది. అది ఇందులో వేసేసుకొని ఇప్పుడు చక్కగా కలిపేసుకుందామండి. గోంగూర పేస్ట్ వేసిన తర్వాత మంటనైతే కంపల్సరీ మీడియం ఫ్లేమ్ చేసేసుకోవాలి మర్చిపోకండి. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుందామండి. కారం మరీ ఎక్కువ వేసుకోకండి. చిన్న పులుపుదనం తగిలితేనే ఈ రెసిపీలో ఆ కమ్మదనం, ఆ స్పెషల్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఒక 3/4 కప్పు నీళ్ళైతే వేసేసుకుందామండి. నీళ్లు మరీ ఎక్కువ అవసరమైతే ఉండదు. ఇది మనకి లైట్ గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటేనే బావుంటుంది. మరీ నీళ్ళైతే ఎక్కువ వేసేసుకోకండి. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని, ఇక్కడ మీరు కావాలంటే ఉప్పు చెక్ చేసుకొని, మూత పెట్టేసి ఒక్క 4-5 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే చూసారా? మనకి ఒక మంచి గ్రేవీ అనేది తయారవుతుంది. ఇప్పుడు అందులో ఇందాకల మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లనైతే వేసేసి, ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. చూసారా? ఆ కలర్ కానీ, ఆ కన్సిస్టెన్సీ కానీ ఎంత బాగా అనిపిస్తోందో, నేను అందుకే మీకు చెప్పాను. ఇది దేంట్లో నంచుకొని తిన్నా సరే చాలా బావుంటుందని. అంతే అండి. మన కోడిగుడ్డు గోంగూర రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా చేసేసుకున్నాం కదండీ! ఇందులో మసాలాస్ అవి ఎక్కువ ఉండవు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో మీ ముందుకు తెచ్చి నేనైతే చూపించగలను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటానండి. ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్.